వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది 160 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ అండి. ఇది 160 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది గ్రౌండ్ 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్ 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్, పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఫస్ట్ గ్రౌండ్, ఫస్ట్ సెకండ్ అండి. ఇంకా టోటల్ రెంట్స్ వచ్చేసి నియర్లీ 38,000 వరకు రెంట్లు వస్తున్నాయండి. సో ఇది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,05,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు అండి. బిల్డింగ్ కాస్ట్ వచ్చి 1,05,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు అండి. దీంట్లో ఓన్లీ వైట్ వాల్యూ వచ్చేసి 1,15,00,000, 1,20,00,000 దాకా ఓన్లీ వైట్ ఉందండి. రిజిస్ట్రేషన్ వాల్యూ 1,15,00,000 నుంచి 1,20,00,000 దాకా వైట్ వాల్యూ ఉంది. కానీ బిల్డింగ్ ఓనర్ గారు అవుట్ రేట్ కి ఇస్తున్నారు. అవుట్ రేట్ 1,05,00,000 చెప్తున్నారు. ఫుల్ లోన్ వచ్చే అవకాశాలు ఉంది. బిల్డింగ్ మొత్తం మీకు ఫుల్ లోన్ కూడా వస్తుంది బ్యాంక్ లోన్ కి వెళ్ళినప్పుడు. ఇది రోడ్ వచ్చేసి పడమర రోడ్ అండి, 12 అడుగుల రోడ్ అండి, పడమర రోడ్డు చూస్తున్నారు కదా. సో కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ లేదండి, ఓన్లీ బైక్ పార్కింగ్. లొకేషన్ వచ్చేసి పడమట అండి. పడమట దగ్గర మీకు నారాయణ కాలేజ్, జూనియర్ కాలేజ్ అని ఒకటి ఉంది. కరణంగారు బజార్ అంటారండి. ఈ లొకేషన్ కరణంగారు బజార్ అంటారు. పడమట దగ్గర నారాయణ జూనియర్ కాలేజ్ దగ్గరలో వస్తుందండి హౌస్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక 12 years 13 years అవుతుందండి. మీకు ఫుల్ లోన్, బ్యాంక్ లోన్ ఫుల్ లోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ఇది మన అవుట్ రేట్ ఉన్నటువంటి బిల్డింగ్ అండి. ఇది ఇండివిజువల్ హౌస్ అండి. ఇది పడమట బస్ స్టాండ్ కి చాలా దగ్గర అండి. ఫ్రూట్స్ మార్కెట్ కి అంతా చాలా నియర్ బై, చాలా దగ్గరగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది.